హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మై క్రియేటివ్స్. అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి, మొదటి శుక్రవారం శ్రావణ మాసంలో. సో ఇంకా మార్నింగ్ అయితే లేచేసానండి. ఇంకా మార్నింగ్ కొంచెంసేపు కూర్చొని ఇంకా లేచిన తర్వాత ఇంకా బయటికి వచ్చేసి కొంచెం మొహం కడుక్కొని ఇంకా కసు అంతా ఊడ్చేసుకున్నాను ముందుగా, ఇంట్లో నుంచి బయట దాకా. ఇప్పుడు గడపనైతే క్లీన్ చేసుకుంటున్నా అండి. సో ముందుగా ఫస్ట్ చేసే పని మార్నింగ్ కసు ఊడ్చిన తర్వాత గడప క్లీన్ చేసుకోవడం వల్ల మనకు ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మెయిన్ డోరే కదా మనకు ఇంపార్టెంట్. సో శ్రావణ శుక్రవారం అంటే అందరి ఇంట్లో పూజలు స్టార్ట్ అయి ఉంటాయి. సో అందరి ఇంట్లో లాగే మా ఇంట్లో కూడా ఇంకా మార్నింగ్ అయి నుంచి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజలు అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా నీళ్ళు చల్లుకొని ఇలాగ బయట అంతా దొబ్బేస్తా అండి. ఎందుకంటే మెయిన్ రోడ్కి ఉంది కాబట్టి ఎంత క్లీన్గా కసు ఊడ్చినా కొంచెం పౌడర్ లాంటి దుమ్ము ఉంటుంది. సో ఇలా వాటర్ వేసి కడ్డీ పొరకతో దొబ్బేసా అంటే మొత్తం క్లీన్గా అయిపోతుంది. సో ఇంకా పసుపు అయితే రాస్తున్నాండి గడపకి. సో ఫ్రైడే రోజు ఇలా పసుపు రాసి అందులోకి కొంచెంగా కర్పూరం వేస్తా అండి. పచ్చ కర్పూరము, పసుపు, వాటర్ కలిపి గడపకి రాస్తా అండి. చాలా మంచిది, మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఒక టెంపుల్లో ఉన్నట్ల స్మెల్ వస్తుందండి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. సో అదొక మంచి పాజిటివ్నెస్ ఉంటుంది, మైండ్ కూడా పీస్ఫుల్ ఉంటుంది. సో ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. సో ముగ్గు ఎలా ఉందనేది నాకు కామెంట్లో షేర్ చేయండి. ఇంటి ముందు కూడా ముగ్గు వేస్తున్నా, అది కూడా ఎలా ఉందనేది నాకు కామెంట్లో తప్పకుండా మీరు కామెంట్ చేయండి. సో ఇంకా మొదటి శుక్రవారం కాబట్టి శ్రావణ మాసం అందరికీ ఇంట్లో అమ్మవారి పూజ ఎంత బాగా చేసుకుంటే అంత బాగుంటుంది అనేది ఇంట్లో అందరికీ ఉంటుంది కాబట్టి ఇంకా నేను కూడా అలానే ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ముగ్గేసి ఇంకా కలర్ వేస్తున్నా అండి. చాలా బాగుంటుంది. అంటే శ్రావణ శుక్రవారం కాబట్టి ఫస్ట్ శుక్రవారం, అందుకే ఇంకా కలర్స్ వేస్తున్నా. పెద్ద ముగ్గేం వేయట్లేదు, చిన్నగా సింపుల్గా వేస్తున్నా. ఎందుకంటే నాకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, మార్నింగ్ 9 o'clockకే ఉంటుంది. సో అందుకని ఇంకా చిన్న ముగ్గు వేసి దానికి కొంచెంగా షేడింగ్స్ లాగా ఇచ్చాను. కానీ చాలా బాగుందండి. ఏ ముగ్గైనా కానివ్వండి, పెద్దది కానీ చిన్నది కానీ మనం వేసే కలరింగ్స్ పైన డిపెండ్ ఉంటుంది. సో కలరింగ్ కాంబినేషన్ బాగుంటే అది ఎలాంటి ముగ్గు అయినా కూడా చాలా బాగా కనిపిస్తుంది. మెయిన్ అదే ముగ్గుకి. ఇంకా ఇలాగ ఎల్లో కలర్తో షేడ్ ఇచ్చేస్తాను. ఇంకా సైడ్కి చిన్న ఫ్లవర్స్ లాగా వేసేసానండి. సో ముగ్గు ఎలా ఉన్నది ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేసుకోండి. ఫైనల్గా అయితే ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది. చిన్న ముగ్గు వేసుకున్నాను. సో ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే ఆ కళనే వేరే ఉంటుంది కదండి. ఇంకా స్నానానికి అయితే వెళ్ళాను. స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా దేవుడి గదిలోకి వచ్చేసి ఇంకా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అండి. గురువారం రోజు సాయంత్రమే నేను దేవుడి గది అంతా క్లీన్ చేసుకున్నానండి. దేవుడి ఫోటోలు, దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఫ్రైడే రోజు టైం సేవ్ అవుతుంది కదా, ఎందుకంటే ఆఫీస్ కూడా ఉంటుంది 9 o'clock. అందుకనే గాబరగా అవుతుందని ముందు రోజే అంత క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఫ్రైడే రోజు కొంచెంగా ఇంకా దేవుడు కట్టొక్కటే క్లీన్ చేసుకొని ఇంకా దేవుడు పట్టాలకంతా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకున్నానండి. సో ఫ్రైడే అంటేనే ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది అందరి ఇంట్లో. ఇంకా సేమ్ శ్రావణ మాసంలో మా ఇంట్లో కూడా అలానే ఇంకా దేవుడి ఫోటోలకి అయితే పూలు అయితే పెడుతున్నా అండి. చెట్టు కూడా చాలా పూలు వస్తున్నాయి, కానీ కొనుక్కొచ్చినవి ఉన్నాయి కాబట్టి చెట్టు మీద ఉంటే అలానే ఉంటాయని ఇంకా ఇవే పెడుతున్న పూలు. ఇంకా దేవుడి ముందు చిన్నపాటి పద్మ ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. సో శ్రావణ మాసం అంటేనే ఇంట్లో అందరింట్లో ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఆ నెల మొత్తం ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది కదండి. ఇంకా పూజల విషయంకి వస్తే నేను మా అమ్మమ్మ నుంచి నేర్చుకున్నానండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా చేస్తే అలా నేర్చుకుంటాం కదండి పిల్లలు. సో మా ఇంట్లో కల్చర్ చూసి నేను అలానే ఫాలో అవుతానండి. పండగలు అంటే నాకు చాలా ఇష్టము. ఆ టైంలో చాలా యాక్టివ్గా అన్ని పనులు చేసుకుంటాను అండి. పూజల విషయంలో అయితే చాలా పద్ధతిగా చేసుకుంటాను. అది పెద్దవాళ్ళ నుంచి వచ్చిన ఆశీర్వాదం నాకు. సో మా ఇంట్లో సేమ్ మా అమ్మమ్మ అయితే పూజలు ఎక్కువ చేస్తుండేది. సో ఆమె నుంచే నాకు వచ్చింది. సో పూజలు అయితే కంపల్సరీగా చేసుకుంటే ఏ పండగ మిస్ చేయనండి నేను. ఏదో కొన్ని ఇబ్బందుల వల్ల అప్పుడప్పుడు పోవచ్చు, కానీ ఆల్మోస్ట్ ఏ పూజ స్కిప్ చేయనండి, అన్ని పూజలు చేసుకుంటాను. ఇంకా ఆఫీస్కి అయితే 9 o'clock నేను పూజ చేసుకునే టైంకి 8 అయింది. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా పూజ చేసుకునడానికి ప్రశాంతంగా చేసుకుంటున్నానండి. అందుకే తొందరగా లేచేసాను మార్నింగ్. ఇంకా ఇంటి ముందు గడప కూడా పూజ చేసుకుంటున్నాను. మెయిన్ ఇంటికి మహాద్వారమే కదండి ఇంపార్టెంట్.
అందుకనే మెయిన్ ద్వారం కూడా పూజ చేసుకుంటున్నాను. ఇంకా ఇంట్లో అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంట్లో మొత్తం ధూపం వేశాను కాబట్టి అలానే దేవుడి ఫోటోలు చూస్తూ ఉండాలనిపిస్తుందండి. కొంతసేపు అలానే చూస్తా, అమ్మవారిని చూస్తుంటే అమ్మవారు నన్ను చూస్తుందేమో, నన్ను చూసి నవ్వుతుందేమో అన్నట్లు ఫీల్ అవుతుంది. సో అలానే చూస్తుంటే దేవుడి గది అయితే నాకు చాలా ఇష్టము అలా కూర్చొని చూడడము. సో ఇంకా పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా అంతలోపు అమ్మ టిఫిన్ అయితే చేసేసింది నాకు ఆఫీస్కి వెళ్ళడానికి. ఇంకా మార్నింగ్ ఇంకా టిఫిన్ చేసుకొని వెళ్ళాలి కాబట్టి ఎగ్జాక్ట్ 9 o'clockకే ఉంటుంది నాకు ఆఫీసు. సో ఇంకా ఇంటి ముందు కూడా ఇలాగా రాగి చెంబులో వాటర్ వేసి కొంచెం జవాదు పౌడరు, కర్పూరం, పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం వేసి పెడతానండి. చాలా మంచిది. ఇలా ఫ్రైడే రోజే ఆ ఇంట్లో టైం ఉన్న వాళ్ళు రోజు పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్రైడే ఒక్కరోజు పెట్టుకున్నా చాలు, చాలా మంచిదండి. ఇంకా ఇంటి ముందు కూడా ధూపం వేసుకున్నాను గడపకి. ఇంట్లో మొత్తము దేవుడి దగ్గర ఇంట్లో అంతా వేసుకున్నానండి. ఇంకా ఫైనల్గా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసి ఇంకా పూజ చేసుకున్నానండి. సో మొదటి శుక్రవారం పూజ అయితే ఇలా జరిగింది మా ఇంట్లో. చాలా ప్రశాంతంగా బాగా జరిగింది. అన్నపూర్ణాదేవి అమ్మవారు కూడా దీపం పెట్టేసి పూజ చేసుకున్నా అండి. ఇంకా ఆ రోజు అయితే మా ఇంట్లో స్వీట్ సేమియా పాయసం అయితే చేసుకున్నా అండి. సో ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తుండండి.